హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. జూలై అయితే ఎండ్ అవ్వడానికి వచ్చింది. ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏమేం ఫోన్స్ లాంచ్ అవుతాయి అన్నది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ జూలైలోనే ఎండింగ్లో అంటే 30-31 తారీఖున 2 ఫోన్స్ అయితే లాంచ్ ఉన్నాయి. వీటి గురించి ఇప్పుడు ముందుగా మాట్లాడుకుందాం. జూలై 30వ తారీఖున మోటో నుంచి మోటో Z86 పవర్ అనే ఫోన్ లాంచ్ అవుతుంది. దీంట్లో 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. అలాగే 6750 mAh బ్యాటరీతో వస్తుంది. దీనికి 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే IP68 అండ్ 69 రేటింగ్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇది అప్రాక్సిమేట్లీ 18,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జూలై 31వ తారీఖున ఇది వివో T4 అనే ఫోన్ లాంచ్ అవుతుంది. మీరు iQOO Z10R ఫోన్ ని చూసారు కదా, సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దానికి దీనికి అన్ని సేమ్ ఉంటాయి. ప్రైస్ కూడా అదే బడ్జెట్ లో వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో లాంచ్ అయ్యే ఫోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆగస్ట్ 12వ తారీఖున రూమర్స్ ప్రకారం అయితే ఈ డేట్ అని వినిపిస్తుంది. వివో V60 ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది చాలా మంచి స్పెసిఫికేషన్స్ తో వస్తుంది. దీంట్లో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంటాయి. అంటే IP68 అండ్ IP69 2 రేటింగ్స్ అయితే ఉంటాయి. అలాగే ఆగస్ట్ నెలలో వివో వాళ్ళు 4 ఫోన్స్ లాంచ్ చేస్తున్నారు. వివో పండగ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆగస్ట్ ఎండింగ్ లో వివో T4 Pro అనే ఫోన్ లాంచ్ అవుతుంది. ఇది దాదాపుగా 25,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి ఆఫ్లైన్ ఫోన్ వివో నుంచి వివో Y400 అనే ఫోన్ రాబోతుంది. ఇది ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీంతో నేను చెప్పిన ఫోన్స్ 4 అని చెప్పుకోవచ్చు. జూలై ఎండింగ్ లో ఒకటి వస్తుంది. అలాగే ఆగస్ట్ మంత్ లో 3 ఫోన్స్ వస్తాయి. ఈ 4 ఫోన్స్ జాతర అని చెప్పుకోవచ్చు. అలాగే ఆగస్ట్ 20వ తేదీన మనకు పిక్సెల్ నుంచి పిక్సెల్ 10 సిరీస్ రాబోతుంది. దీంట్లో పిక్సెల్ 10, పిక్సెల్ 10 Pro, పిక్సెల్ 10 Pro XL, అలాగే పిక్సెల్ 10 Pro Fold ఫోన్స్ 4 ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో మెయిన్ చేంజెస్ అయితే ఏముండవు. ప్రాసెసర్ మారుతుంది. టెన్సార్ G5 ప్రాసెసర్ కి చేంజ్ అవుతుంది. అంతే, అంతకంటే పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. అలాగే ఓప్పో నుంచి ఓప్పో K13 టర్బో సిరీస్ అయితే రావచ్చు అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో K13 టర్బో అలాగే K13 టర్బో ప్రో 2 ఫోన్స్ ఉంటాయి. ఇందులో మెయిన్ గా ఏం చేంజెస్ అయితే ఉండవు. ఒక ప్రాసెసర్ మాత్రమే చేంజ్ ఉంటుంది. ఈ K13 టర్బోలో 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే 8350 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఏం లేదు. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. దీంట్లో IP-X6, X8, X9 3 రేటింగ్స్ ఉన్నాయి. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, కానీ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఏం లేదు. అలాగే ఓప్పో K13 టర్బో ప్రోలో చూసుకున్నట్లయితే దానికి దీనికి చేంజెస్ ఏముంటాయి అని చెప్పుకున్నాం కదా. అందులో సేమ్ అన్నీ ఉంటాయి, కానీ ప్రాసెసర్ దగ్గర అక్కడ 8350 ప్రాసెసర్ ఉంటే దీంట్లో మాత్రం స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ని ఇచ్చారు. అంతే, చేంజెస్ అయితే ఏముండవు. ఇవి కంప్లీట్ గా గేమింగ్ కోసం తీసుకొస్తున్న ఫోన్స్. అలాగే దీంట్లో ఇన్బిల్ట్ గా ఫ్యాన్ ఉంటుందని చెప్తున్నారు. మరి ఇది ఏ విధంగా ఉంటుందన్నది ఫోన్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే లావా నుంచి లావా అగ్ని 4 ఫోన్ లాంచ్ అవుతుంది.
దీంట్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. అలాగే 7000 mAh బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది అప్రాక్సిమేట్లీ 20,000 బడ్జెట్ లో రావచ్చు. 2021 ఈ బడ్జెట్ లో మాత్రం మనం ఈ ఫోన్ ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. పోయినసారి లావా అగ్ని 3 ఫోన్ లో వెనకాల డిస్ప్లే అయితే ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం వెనకాల డిస్ప్లే ఉండదని రూమర్స్ వస్తున్నాయి. మరి ఎలా ఉంటుందన్నది చూడాలి. అలాగే షామీ నుంచి షామీ 15CV ఫోన్ లాంచ్ అవుతుంది లేదా రాదు అన్నట్టు అయితే రూమర్స్ వస్తున్నాయి. లాంచ్ అయితే ఈ ఆగస్ట్ నెలలోనే లాంచ్ అవుతుంది, లేకపోతే మాత్రం లాంచ్ కాదన్నట్టు చెప్తున్నారు. దీంట్లో 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, అలాగే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఇందులో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ని తీసుకొస్తే 35,000 బడ్జెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ 35,000 బడ్జెట్ లో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని చాలా బాగుంటాయి. మంచి బడ్జెట్, ఆ బడ్జెట్ లో మంచి ఫోన్ అవుతుంది. ఆల్రౌండర్ ఫోన్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అన్ని సెగ్మెంట్ లో బెస్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కానీ ఇది లాంచ్ అవుతేనే ఇదంతా, మరి లాంచ్ కాకపోతే ఏం లేదు. చూద్దాం మరి లాంచ్ అవుతుందా లేదా అన్నది. ఇవైతే వస్తాయని కన్ఫర్మ్ అయిన మొబైల్స్. డేట్స్ అయితే అన్ని కన్ఫర్మ్ లేవు. ఇంకా మిగిలినవి ఏమన్నా సడన్ గా ఫోన్స్ అయితే లాంచెస్ ఉంటాయి. అవి ఏమైనా లాంచ్ అయితే చూద్దాం. మరి ఇప్పటి వరకు అయితే ఈ ఫోన్స్ లాంచ్ అవుతాయి అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. Thank you so much for watching and bye bye now.